వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ సంవత్సరం గురుబలం చాలా అనుకూలంగా ఉంది. శని లాభంలోకి వచ్చారు, ఆయన కూడా బాగా అనుకూలిస్తారు. రాహుకేతుల యొక్క సంచారం కూడా చాలా అనుకూలంగా ఉంది. మరి మంచి ఫలితాలు అధికంగా అందుకునే అవకాశం ఉంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. సమయపాలనతో చాలా విజయాలు సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. ధర్మకార్యాలు తరచుగా చేస్తూ ఉంటారు. ఆహార విహార విషయాల్లో మీకు సంతృష్టి కలుగుతుంది. రోజువారీ కార్యక్రమాల విషయమై ఎటువంటి సమస్యలు లేని జీవితం గడుస్తుంది. కుటుంబ విషయాలు పరిశీలిస్తే అన్ని విధాలుగా మంచి ఫలితాలు అందుకుంటారు. పిల్లల అభివృద్ధి, వారి నిమిత్తంగా చేయ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ ఆచార సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగ విషయాలు పరిశీలింపగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు అందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారములు బాగా అంది మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి పనులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆనందంగా ఉంటారు. వ్యాపారస్తులకు ప్రయత్నాలు చక్కటి ఫలితాలు అందుతాయి. మరి మంచి లాభదాయక వ్యాపారం సాగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉన్నది. సమయం వృధా చేయవద్దు. ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి. ఆదాయం అనుకూలం. ఖర్చులు నియంత్రించగలరు. నగలు, అలంకరణ వస్తువులు కొనుగోలు విషయంగా ఖర్చులు ఉంటాయి. నిల్వలు పెరుగుతాయి. అయితే ఈ సంవత్సరం రుణ విషయంలో ఇబ్బందికరం కాదు. అవసరానికి తగిన రుణ సౌకర్యం దొరుకుతుంది. అలాగే మంచి నియమబద్ధమైన జీవనం సాగించి ఆరోగ్య విషయంగా సత్ఫలితాలు పొందుతారు. దూర ప్రాంతాలు సందర్శిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగులకు తేలికపాటి ప్రయత్నాలతో టార్గెట్లు పూర్తి చేసి అభివృద్ధిలోకి వెళ్లే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులకు లాభాల పంట. వీరు ఇతరులకు కూడా మంచి సలహాలు ఇచ్చే స్థాయికి చేరుతారు. రైతులకు సంవత్సరం అంతా మంచి కాలమే. మరి వీరికి కావాల్సిన సలహాలు మంచి అందుతూ ఉంటాయి. విద్యార్థులకు సర్వత్రా విజయప్రదం. విజ్ఞాన విహారయాత్రలు చేస్తూ ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి అఖండ విజయానికి అవకాశం ఉంటుంది. వాయిదాలు కోరుకోవద్దు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి అన్ని విషయాలుగా సానుకూల స్థితి ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవారికి ప్రతి పని వేగంగా సాగుతుంది. ఉద్యోగ నిమిత్తంగా సక్సెస్ ఉంటుంది. అలాగే ఈ రాశి చెందిన స్త్రీలకు పుణ్యక్షేత్ర సందర్శన అవకాశాలు పెరుగుతాయి. చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తుంటారు. సమర్థంగా అన్ని రంగాల్లోనూ కూడా విజయాలు సాధిస్తారు. వర్కర్స్తో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్త చర్యలు పాటించే అవకాశం ఉంది. కృత్తిక 2, 3, 4 పాదాల వారికి అంతా శుభప్రదంగానే ఉంటుంది. ఏదో తెలియని మానసిక ఒత్తిడికి తరచుగా లోనవుతుంటారు. వ్యాపారస్తులైన వారికి కొంత రుణ ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉంటుంది. అయినా నష్టం ఉండదు. పుణ్యకార్యములు శుభకార్యాల్లో అధికంగా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారం అన్ని విషయాల్లోనూ బాగుంటుంది. రోహిణి నక్షత్రం వారికి ప్రత్యేక ఫలితాలు. తెలివిగా ఓర్పుగా వ్యవహరించడంలో వీరికి తిరుగులేదు. వృత్తి విషయాల్లో మంచి నిర్ణయాలు చేస్తారు. ఓర్పుగా వ్యవహరించడంలో మరి సక్సెస్ అవుతూ ఉంటారు. అందరికీ సహకరించడం, తద్వారా గౌరవ మర్యాదలు పెంచుకోవడం వంటివి జరుగుతాయి. కుటుంబ అవసరాలు తీర్చడం ప్రధాన అంశంగా ముందుకు సాగుతారు. పబ్లిక్ రిలేషన్ వ్యాపకాలు పెంచుకుంటారు. గౌరవింపబడతారు. మృగశిర 1, 2 పాదాల వారికి ప్రత్యేక ఫలితాలు. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవద్దు. మీ విషయాల్లో ఇతరులకు ప్రమేయానికి అవకాశం ఇవ్వద్దు. పుణ్యకార్య శుభకార్య విషయంగా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృత్తి విషయంగా ప్రతి పని మీరే స్వయంగా పరిశీలింపవలసిన కొంత ఒత్తిడికి లోనుతూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వాళ్ళు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం నిత్యం పారాయణ చేసుకోవడం, ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో లక్ష్మీ పూజ చేయడం, గోపూజ చేయడం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. గ్రహశాంతి ప్రత్యేకంగా అవసరం లేదు, కానీ నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం శ్రేయస్కరం అని చెప్పాలి. పంచముఖ రుద్రాక్ష ధారణ చేయడం శ్రేయోదాయకం అని చెప్పి సూచిస్తూ ఉన్నాం.